బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. దీంతో వైఎస్ షర్మిల దీక్ష స్థలం నుంచి కూడా పోలీసులు తరలించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. దీంతో వైఎస్ షర్మిల దీక్ష స్థలం నుంచి కూడా పోలీసులు తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇంకా షర్మిల చేసుకోవాలంటే ఆమరణ దీక్ష పోలీసులు భగ్నం చేశారు. కార్మికులను గత కొంతకాలంగా తొలగించడం జరుగుతుంది. ఆ కార్మికులకు మద్దతుగా ఇవాళ షర్మిల మొత్తం దీక్షకు దిగడం జరిగింది. ఒక 2 రోజుల క్రితమే ఆమె ప్రకటించడం జరిగింది. 20వ తారీఖు లోపు కనుక మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష దిగుతామని హెచ్చరించడం జరిగింది. ఆమె చెప్పినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా దీక్షా శిబిరం దగ్గర ఆమె దీక్ష ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి ఎయిర్పోర్ట్ లోనే ఆమెను అడ్డుకుని హైదరాబాద్ తిరిగి పంపుతారని అందరూ అనుకున్నారు. కానీ దీక్ష ప్రారంభించాక కూడా పోలీసులు చేయనప్పుడు కూడా కొన్ని నిమిషాల క్రితమే పోలీసులు భారీ ఎత్తున గాజువాక ఉన్న దీక్షా శిబిరాన్ని చేరుకుని ఆమెను బలవంతంగా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఆవిడని ఎక్కడ తీసుకెళ్తానో కూడా తెలియట్లేదు. విశాఖ సిటీలో అటు గాజువాక నుంచి పూర్మనపాలెం మీదుగా ఇటు విశాఖ సిటీలో మొత్తం కూడా వాహనంలో చుట్టుకున్నారని వాళ్ళ తాలూకా మొత్తం పిఎల్కి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా ఆమె దీక్ష చేపట్టడంతో వేల మంది కార్మికులు కూడా మద్దతు పలకడం జరిగింది. ఆమె గతంలో ఎవరు కూడా ఈ విధంగా ఏ పార్టీ కూడా వచ్చి ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొలేదని కూడా కార్మికులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీక్ష భగ్నం చేయడంతో ఆమె అయితే దీక్ష కొనసాగిస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మందిని తొలగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు కూడా దీక్ష కొనసాగిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఆమెని హాస్పిటల్ తరలిస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్ తరలిస్తారా, తిరిగి హైదరాబాద్ పంపిస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఆమెను ఎక్కడ తీసుకెళ్తున్నారని నిమిత్తంగా ఎవరో చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు ఆ దీక్ష భగ్నం చేయడం పట్ల శిల్ప కార్మికులు అయితే బొగ్గుమంటున్నారు. కార్మికులందరూ కూడా ఆందోళన దిగుతున్నారు. మొత్తం కూడా రాస్తారోకో చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. కాస్త తీవ్ర ఉధృత పరిస్థితి కూడా ఇక్కడ నెలకొనే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే తాము మద్దతుకు వచ్చినటువంటి ఆ షర్మిలని దీక్ష భగ్నం చేయకపోయిన కార్మికులు కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, తమకు న్యాయం చేయాల్సింది పోయి ఈ విధంగా దీక్షకు వచ్చినటువంటి వాళ్ళని భగ్నం చేయడం ఎంతవరకు సవ్వని కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాసేపట్లో షర్మిలను ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా దీక్ష అయితే విరమించే పరిస్థితి షర్మిల చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులు కూడా ఆందోళన అయితే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.